31 రోజుల జ్ఞాన ప్రయాణానికి మరొకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో స్వాగతం తెలియజేస్తూ సామెతల గ్రంథం నుండి ఈ యొక్క జ్ఞాన ప్రయాణాన్ని మనం ప్రారంభించాం. అందులో భాగంగా మొదటి అధ్యాయాన్ని గతంలో ధ్యానించాం. మరి ఈ దినము దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సామెతల గ్రంథం 2వ అధ్యాయాన్ని ఈ జ్ఞాన ప్రయాణాన్ని మనం కొనసాగించే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం మనకు తెలియజేస్తున్నటువంటి అంశము జ్ఞానాన్వేషణ మరియు నైతిక రక్షణ అనేటువంటి అంశం గురించి మాట్లాడుతుంది. ఈ అధ్యాయాన్ని మనము 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది జ్ఞానం కోసం మానవులమైనటువంటి మనం చేయాల్సినటువంటి కృషి, రెండవది దేవుడిచ్చేటటువంటి ప్రతిఫలం, మూడవది జ్ఞానం ద్వారా మనకు వచ్చే రక్షణ అనేటువంటి ఈ 3 ప్రధాన విభాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం విభాగించుకోవచ్చు. అందులో ప్రధానమైనటువంటిది ప్రారంభము, మొదటిది జ్ఞానం కోసం అన్వేషణ. ఇది సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా మనకి దేవుడు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు 4వ అధ్యాయంలో ఈ విధమైనటువంటి మాటలు ఉన్నాయి. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. జ్ఞానమును వెండిని వెతికినట్లు వెతకాలి, దాచబడినటువంటి ధనము, దాచబడినటువంటి నిధులను వెతికినట్లు దాన్ని వెతకాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. ఇందులో ఉన్నటువంటి లోతైనటువంటి వివరణను మనం ఆలోచన చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు జ్ఞానం అనేది మనకు తెలియకుండానే వచ్చేది కాదు. దానికి 4 రకాలైనటువంటి పనులు మనము చేయాలి అని చెప్పి సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనిషి ఏ పని చేయకుండా జ్ఞానం అనేటువంటిది దానంతరకు అదే అతని జీవితంలోకి వచ్చేసి అది అతని జీవితంలో తనకు మనుగడకు సహాయం చేస్తుంది అనేటువంటిది అవివేకం అవుతుంది. అయితే ఆ జ్ఞానాన్ని వెతకమని చెప్తున్నాడు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. కనుక ఆ పనులు, అది సంపాదించుకునే ప్రయత్నంలో 4 ప్రాముఖ్యమైన పనులు మనం చేయాల్సినటువంటి వారమే. అందులో మొదటిది అంగీకరించుట, అనగా రిసీవ్. దేవుని మాటలను హృదయపూర్వకంగా మానవులమైన మనం స్వీకరించాలి. అప్పుడు మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది భద్రపరుచుకునుట, స్టోరప్, అనగా దేవుడు తన యొక్క మాటల ద్వారా ఏవైతే ఆజ్ఞలు మనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మన హృదయంలో భద్రపరుచుకోవాలి. మూడవది ఆలకించుట, ఇన్క్లైన్ యువర్ ఇయర్, అంటే జ్ఞానం వైపు చెవి ఒగ్గటం అనేటువంటిది. దేవుని యొక్క మాటలో ప్రకటింపబడుతున్నప్పుడు వాటిని హృదయపూర్వకంగా ఆలకించి వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకునే ప్రయత్నం చేయాలి. నాలుగవది మొరపెట్టుట, క్రైఅవుట్, అంటే వివేచన కావాలని ప్రార్థించుట. సో జ్ఞానం అనేది మనకు తెలియకుండా వచ్చేది కాదు. దానికి 4 రకాలైనటువంటి పనులు మనం చేయాల్సినటువంటి వారమైనా. అందులో మొదటిది అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. రెండవది భద్రపరచుకోవాలి, స్టోరప్ చేసుకోవాలి. మూడవది ఆలకించాలి, ఇంక్లైన్ యువర్ ఇయర్, జ్ఞానం వైపు చెవి ఒగ్గేటటువంటి ప్రయత్నం చేయాలన్నాడు. నాలుగవది మొరపెట్టుట అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి 4వ భాగంగా ఉంది. అంటే వివేచన కోసం మనందరం కూడా ప్రార్థించాలి అని. ఇందులో తార్కిక అంశాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ధనం కోసం ఎంత కష్టపడతామో అంతకంటే ఎక్కువ కష్టాన్ని జ్ఞానం సంపాదించుకోవటానికి పెట్టాలి. అందుకనే వెండిని వెతకాలంటే భూమిని తవ్వాలి. అలాగే జ్ఞానాన్ని వెతకాలి అంటే దేవుని యొక్క గ్రంథాన్ని మనం పరిశోధించేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి వారమైన, అనగా వాక్యాన్ని పరిశోధించే ప్రయత్నం చేయాలి. దీన్ని మనం శాస్త్రీయ కోణంలో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే మనం ఒక విషయాన్పై తీవ్రంగా దృష్టి సారించినప్పుడు, అనగా ఒక విషయంపై డీప్ వర్క్ అని మనం ఆ విషయంపై తీవ్రమైనటువంటి రీతిలో దృష్టి సారించినప్పుడు మన మెదడులో ఉన్న మైలిన్ అనేటువంటి పొర బలపడి ఆ సమాచారం మనలో ఒక నైపుణ్యంగా, ఒక తలాంతుగా, ఒక టాలెంట్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఇది శాస్త్రీయ కోణంలో. కాబట్టి మనము జ్ఞానాన్ని పరిశోధించేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు మన మెదడులో మైలిన్ అనేటువంటి పొర బలపడి మనం సంపాదించుకున్నటువంటి ఆ సమాచారం అంతా కూడా ఒక తలాంతుగా, ఒక టాలెంట్గా మారి అది మన జీవిత మనుగడకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. తర్వాత 5 నుండి 9 వచనాల్లో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటిది? అది దేవుని యొక్క ప్రతిఫలం. బైబిల్ రెఫరెన్స్ ఏంటి?
6వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి జ్ఞానానికి మూలం ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇందులో వివరణను మనం గమనించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం వెతికినప్పుడు దేవుడు మనకు 2 విషయాలను ఇస్తాడు. ఒకటి జ్ఞానం. ఈ జ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది? జీవించడానికి కావాల్సినటువంటి తెలివినిస్తుంది. రెండవది రక్షణ. యథార్థవంతులకు ఆయన ఒక కేడెం వలె, అనగా షీల్డ్ వలె ఉంటాడు అనే విషయం మనకి జ్ఞానం ద్వారా తెలియజేయబడుతుంది. దీంట్లో మరొక కోణాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అపోలజెటిక్స్ అనేటువంటి అంశం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, లోక సంబంధమైనటువంటి విద్య పుస్తకాల ద్వారా మనకు వస్తుంది. అయితే నైతిక వివేచన అనగా మోరల్ విజ్డమ్, ఇది కేవలం దేవుని నుండి మాత్రమే వస్తుంది. అందుకని లోకంలో మనం గమనిస్తున్నప్పుడు అత్యధికమైనటువంటి విద్య సంపాదించినటువంటి వాళ్ళు, అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా పరిగణింపబడినటువంటి వాళ్ళందరూ కూడా తమ జీవితాల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవడం వల్ల నైతిక విలువల్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయి, నైతిక జ్ఞానం లేక తమ జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా అనైతికమైనటువంటి పనులు చేస్తున్నారు, అత్యధికమైనటువంటి విద్యావంతులు అయ్యుండి కూడా. అంటే లోక సంబంధమైనటువంటి విద్య పుస్తకాల ద్వారా వచ్చింది, కానీ నైతిక వివేచన అనేటువంటిది వారికి ఆ పుస్తకాల ద్వారా రాల. మరి ఇది ఎక్కడి నుండి వస్తుంది? కేవలం దేవుని నుండి మాత్రమే వస్తుంది. సృష్టికర్త తన యొక్క మాన్యువల్ ద్వారా మనకి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏంటి ఆ మాన్యువల్? మన మధ్యలో ఉంచబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. సో ఒక వ్యక్తి మోరల్ విజ్డమ్ని, అంటే నైతిక జ్ఞానాన్ని సంపాదించాలంటే దేవుని యొక్క గ్రంథం దగ్గరికి రావాల్సినటువంటి వాడైనా. నువ్వు లోకంలో ఎన్ని పుస్తకాలు చదివినా సరే అది కేవలం లోక సంబంధమైనటువంటి విద్యను నేర్పిస్తుందేమో కానీ నైతిక విలువలు నేర్పించట్లా. సో నైతిక విలువలు కావాలి అంటే ఆ నైతిక స్థితి కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క గ్రంథం దగ్గరికి నేను రావాల్సినట్టు వరమైన, అది దేవుడిచ్చే ప్రతిఫలం. మూడోది ఏంటి అంటే జ్ఞానం ఇచ్చే రక్షణ. మనం జ్ఞానాన్ని వెతుకుతున్నప్పుడు దేవుడిచ్చేటువంటి ప్రతిఫలం 2వ భాగంలో మనకున్నప్పుడు, ఇప్పుడు ఆ జ్ఞానం ఇచ్చే రక్షణ ఎలా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాల్సినట్టు వరమైన. 10 నుండి 15 వచనాలను మనం ఈ వచనాలని మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ అంశం మనం గుర్తించవచ్చు. మొదటిది, దుష్ట పురుషుల నుండి, అనగా బైబిల్ గురించి బైబిల్ రిఫరెన్స్ ఏం చెప్తుంది? 2వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను, అది దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షిస్తుంది. అంటే ఈ జ్ఞానం ఇచ్చే రక్షణ ఎలా ఉంటుందంటే, దుష్టుల యొక్క మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి వారి మాటల్లో నుండి, వారి యొక్క క్రియల్లో నుండి నిన్ను కాపాడుతుంది. కాబట్టి దేవుడిస్తున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ వివేచన లేకపోతే ఆ జ్ఞానము మనల్ని లోక సంబంధమైన మార్గాల్లో నుండి, మూర్ఖుల యొక్క మార్గముల నుండి ప్రత్యేకపరిచి రక్షిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఈ అంశం గురించి లోతైనటువంటి వివరణ గురించి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు, జ్ఞానం హృదయంలోనికి ప్రవేశించినప్పుడు, ఒక మనిషి యొక్క హృదయంలోనికి ప్రవేశించినప్పుడు అది ఒక ఫిల్టర్ వల్లే పనిచేస్తుంది. మనందరం తెలుసు ఫిల్టర్లు ఎలా పనిచేస్తాయని. సో అది జ్ఞానం అనేటువంటిది మన హృదయాల్లో ఒక ఫిల్టర్ వల్లే పనిచేస్తుంది. అడ్డదారిలో నడిచేటటువంటి వారు, కప్పంగా మాట్లాడేటువంటి వారు, చీకటి మార్గాలను ఇష్టపడేటువంటి వారు, వీరందరి నుండి కూడా ఈ ఫిల్టర్ వల్లే పనిచేసేటటువంటి ఈ జ్ఞానం ఏం చేస్తుందంట, మనల్ని సైడ్ చేస్తుంది. వారి మార్గాల్లోకి వెళ్లకుండా, వారి మాటల్లోకి వెళ్లకుండా, వాళ్ళ దుష్టక్రియల్లోకి వెళ్లకుండా ప్రత్యేకంగా బ్రతకడానికి ఈ జ్ఞానం మనకు సహాయం చేస్తుంది. ఇందులో తర్కం ఏంటి అంటే, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడడం కంటే జ్ఞానం ద్వారా అసలు ప్రమాదమైనటువంటి ఆ మార్గంలోకి వెళ్లకుండా ఉండడం మేలు కదా. సో లోకంలో వచ్చేటటువంటి ఈ భయంకరమైనటువంటి మూర్ఖుల వల్ల, బుద్ధిహీనుల వల్ల వచ్చేటటువంటి ప్రమాదాల కంటే, ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఏడవడం కంటే, ఈ జ్ఞానము ఫిల్టర్ వల్ల ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుంటే అసలు ఆ జ్ఞానము నిన్ను వాళ్ళ యొక్క మార్గంలోనికి వెళ్లకుండా జాగ్రత్త పరుస్తుంది కదా. కాబట్టి అది తర్కం. దాని గురించి ఆలోచన చేయాల్సినప్పుడు, సో జ్ఞానం ఇచ్చే రక్షణ మానవ జీవితాల్లో ఆ విధంగా ఉపయోగపడుతుంది. జ్ఞానం ఇచ్చే రక్షణ రెండవది ఏం చేస్తుందంట, 16 నుండి 19 వచనాలు మనం చదువుతున్నప్పుడు 16వ వచనం, మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధన మర్చినది. 19 వచనాల వరకు ఈ మాటలు మనం చదవాల్సినట్టు వారమేను. అంటే
కామ వికారం కలిగినటువంటి పరస్త్రీ నుండి, మాయ మాటలు చెప్తున్నటువంటి పరస్త్రీ నుండి ఈ జ్ఞానం అనేటువంటిది, జారత్వం నుండి మనం తప్పించుకోవడానికి ఈ జ్ఞానం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. సో జ్ఞానం ఇచ్చే రక్షణ ఈ యొక్క కామ వికారం కలిగినటువంటి స్త్రీ నుండి, ఆ మాయ మాటలు చెప్తున్నటువంటి స్త్రీల నుండి మనం రక్షిస్తుంది. ఇందులో వివరణలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ పరస్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అది ఒక శోధన, టెంప్టేషన్ అన్నమాట. ఏ రూపంలోనే రావచ్చు. ఆమె తన యవ్వన కాలపు స్నేహితుని అనగా భర్తను విడిచి దేవుని నిబంధనలు మర్చిపోయింది. సో ఒకవేళ మనము టెంప్టేషన్ ఏదో రకమైనటువంటి శోధనలో కనుక పడితే కనుక, ఆ శోధనలో మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం దేవుని యందు భయాన్ని, భక్తిని వదిలేసి లోకానుసారమైనటువంటి జీవితంలో మనము మునిగిపోతాం. కాబట్టి వాటి నుండి ఈ జ్ఞానం ఏం చేస్తుంది, మనల్ని రక్షిస్తుంది. మరణ మార్గము అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాడు ఈ వచనాల్లో. ఏంటి ఆ మరణ మార్గము? 19వ వచనంలో, దాని యొద్దకు పోవు వారిలో ఎవడునూ తిరిగి రారు, జీవ మార్గములు వారికి దక్కవు అని చెప్తున్నాడు. ఆమె ఇంటికి వెళ్ళేటటువంటి త్రోవ మరణానికి దారితీస్తుంది. అక్కడికి వెళ్ళినటువంటి వారు ఎవరూ తిరిగి రారు. అంటే కేవలం ఒక వ్యక్తిని, ఒక వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాన్ని మాత్రమే కాకుండా ఏం చెప్తున్నాడు, పాప సంబంధమైనటువంటి దుష్టత్వంలో లేకపోతే ఆ పాప సంబంధమైనటువంటి క్రియల్లో మనం ఎప్పుడైతే పాలుభాగస్వం అవుతామో ఆ మార్గం చివరికి మనకు మరణానికి మనం తీసుకెళ్తున్న తర్వాత జీవానికి తీసుకెళ్తాం, మనం తిరిగి రావడానికి, బ్యాక్ అవ్వడానికి అవకాశం ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం శాస్త్రీయ కోణాన్ని ఆలోచన చేయాలి. ఏంటి? ప్రిఫ్రంటల్ కార్టెక్స్ మరియు అమిగ్దలా అనేటువంటి 2 అంశాల గురించి మనం ఆలోచించాలి. కామ వికారం కలిగినప్పుడంట మన మెదడులోని భావోద్వేగ కేంద్రము, దాన్ని ఏమంటారు, అమిగ్దలా అంటారు. అంటే అది అదుపు తప్పుతుంది. అది అదుపు తప్పినప్పుడు ఏమవుతుంది, జ్ఞానం కలిగి ఉండటం వల్ల మన మెదడులో ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటిది చురుగ్గా ఉండి తక్షణ ఆకర్షణని ఎదిరించి దీర్ఘకాలిక ఫలితాలను ఆలోచించేలా చేస్తుంది. అంటే ఇది ఒకటికొకటి క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. కామ వికారం కలిగినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ భావోద్వేగ కేంద్రమైనటువంటి అమిగ్దలా ఏమో మనల్ని అదుపు తప్పి ఆ పాపంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటే, ఈ జ్ఞానం మనం కలిగి ఉండటం వల్ల మన మెదడులో ఉన్నటువంటి ఈ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అనేటువంటిది ఏమో చురుగ్గా పనిచేసి, అయ్యా ఇది కేవలం ఆకర్షణే, ఒకవేళ నువ్వు ఈ ఆకర్షణలో పడిపోతే కనుక ఇదిగో ఈ సమస్యను నువ్వు ఎదుర్కొంటావు అని చెప్పి ఆ దీర్ఘకాలిక ఫలితాలను మనం చూసి ఆలోచించేలాగా ఈ జ్ఞానం మన జీవితాల్లో పనిచేస్తుంది. సో శాస్త్రీయ కోణంలో జ్ఞానం ఎంత ఉన్నతంగా మన జీవితాల్లో పనిచేస్తుందో ఆలోచన చేయాలి. తర్వాత ముగింపుకు వస్తున్నప్పుడు, ఈ అధ్యాయానికి ముగింపుకు వస్తున్నప్పుడు 2 గమ్యస్థానాలు మన జీవితాల్లో ఉన్నాయి అని చెప్పి 20 నుండి 22 వచనాల్లో చెప్తున్నాడు. బైబిల్ రెఫరెన్స్ మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నీతిమంతుల ప్రవర్తనను అనుసరించి నడుచుకుందువు, యథార్థవంతుల దేశమందు నివసించుదువు, లోపం లేని వారు దానిలో నిలిచి ఉందురు, భక్తిహీనుల దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు. సో నీతిమంతులు, భక్తిహీనులు అనేటువంటి 2 వ్యక్తుల గురించి, లేకపోతే 2 తెగల గురించి, ఆ స్వభావం కలిగినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. నీతిమంతులు ఏం చేస్తారు, దేశమందు నివసిస్తారు. భక్తిహీనులేమో దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారు. సో సారాంశం ఏం చెప్తుంది, మనకు అధ్యాయం ముగింపులో సొలొమోను ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆశీర్వాదకరమైనటువంటి నివాసము, రెండవది సంపూర్ణమైనటువంటి నాశనం. మన అన్వేషణ మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి యెహోవా వలన మాత్రమే జ్ఞానం కలుగుతుంది, తెలివి వివేచన ఆయన వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వలన వివేచన అంటే ఏంటో మనం గుర్తిస్తాము. సో యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. సో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల జ్ఞానం వస్తున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే, దాన్ని మనం 4 పనులు చేయాలని ప్రారంభంలో చెప్పాడు కదా, దాన్ని మనం అంగీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి, మన హృదయపూర్వకంగా స్వీకరించాలి. రెండవది దాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి, స్టోరప్ చేసుకోవాలి ఆజ్ఞలను. మూడవది ఆలకించాలి, అంటే ఇన్క్లైన్ యువర్ ఇయర్, అంటే జ్ఞానం వైపు మనం చెవి యొగ్గేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తదుపరి మొరపెట్టుకోవాలి, క్రై అవుట్, వివేచన కావాలని ప్రార్థించినప్పుడు దేవుడు వీటన్నింటినీ మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ జ్ఞానము మనలను దుష్టుల మార్గంలో నుండి, బుద్ధిహీనుల మార్గంలో నుండి, మూఢత్వం కలిగినటువంటి వారిలో నుండి, జారస్త్రీ యొక్క స్థితిగతుల్లో నుండి, ఆ తదుపరి నాశనం పోవు మార్గంలో నుండి కూడా మనల్ని ఈ జ్ఞానం ఏం చేస్తుంది, రక్షిస్తుంది. సో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చూశారు. వీడిని వెతికినట్టు వెతకాల్సినటువంటి వరమే ఉన్నాం. ఆ తదుపరి దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలం చూసాం.
మూడోది జ్ఞానం ఇచ్చేటటువంటి రక్షణ చూసాం. తర్వాత మన యొక్క అన్వేషణ ఏం చేస్తుంది, మన గమ్యాన్ని నిర్ణయిస్తుందన్న. సో ఈ రోజు నుండి ఈ ప్రయాణంలో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పరిశోధించి దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి మన హృదయంలో భద్రపరుచుకుని ఆ వివేచన కోసం దేవుని ఎదుట మొరపెట్టి దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుని మన గమ్యస్థానానికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయాణంలో ఈ జ్ఞానము నీకు నాకు ఎంతగానో సహాయపడుతుంది, చేతనిస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి ఇటు జ్ఞాన ప్రయాణాన్ని ప్రతిదినము దేవునితో కలిసి నడవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.